వీడియో ద్వారా హిమాచల్ ప్రదేశ్ రైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బట్ నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అండ్ వీడియో క్లిప్ వచ్చేసి స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అలాంటి వీడియోస్ చాలా వచ్చాయండి మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి. బట్ నాకు అంటే కొంచెం టెన్షన్ అనమాట. అంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇంకా ఎంతమంది ఆ వీడియోస్ వాడి ఉంటారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోను, సో ఇలాంటి సోషల్ మీడియాలో వాడి ఉంటారు. సో అవి నేను యూజ్ చేస్తే ఏమైనా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయేమో అనే ఒక చిన్న భయంతో నేను అవి వాడడం లేదు. కానీ బట్ చాలా వీడియోస్ అండ్ చాలా భయంకరమైన వర్షం అండి, అసలు చూడడానికి కూడా కాలేదన్నమాట. అంత భయంకర వర్షాలు పడుతున్నాయి. సో అందువలన నేను ఆ వీడియో క్లిప్స్ అన్నీ తీసేసి నేను ఇక్కడ చిన్న అంటే ఇది మొక్కజొన్న పెట్టే వీడియో పెట్టాను. బట్ మీరేమీ అంటే బ్యాడ్గా తీసుకోకండి. సో ఎందుకంటే ఆ వీడియోస్ వాడితే కొంచెం కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందనేసి నేను అలా ఈ విధంగా చేస్తున్నాను. సో మీరైతే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక విషయానికి వస్తే కనుక హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి చాలా భయంకర అతి భారీ కుండపోత వర్షాలండి. సో చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు వచ్చేసి, అంటే ఫార్మర్స్ అని కాదండి. సో రాష్ట్రం మొత్తం కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ప్రజెంట్ వచ్చేసి 4 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అనేది పడుతుంది. సో చాలామంది అన్నవాళ్ళు అడిగారు అక్కడ వర్షం పడుతుందంట కదా, సో మాకు ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అనేసి. ఇన్ని రోజులు నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు, జస్ట్ వర్షం పడుతుందనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అతి భయంకర వీడియోస్ అండి, వీడియోస్ చూస్తేనే భయం వేస్తుంది, గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత భయంకరంగా ఉన్నాయి, అంత భారీ వర్షాలు అక్కడ పడుతున్నాయి. సో చాలా అంటే మొత్తం జలమయం అయిపోయింది అని చెప్పొచ్చండి. ట్రాఫిక్ జాము, రోడ్డు అసలు కనపడడం లేదు, మొత్తం నీళ్ళమయం అంటే జలమయము, కుండపోత వర్షాలండి. రెడ్ అలర్ట్ కూడా విధించారు అక్కడ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి. అండ్ కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళ ఫోర్స్కి వెహికల్స్ ఒక్కటి నిలబడలేదండి, అన్ని లోయల్లోకి పడిపోయినాయి. సో ముఖ్యంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీలో సిమ్లా మీరు డైలీ ఢిల్లీ టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ చూసే వీడియోస్లో చూసింటారు. సిమ్లా నుంచి టమోటాలు కూడా వస్తూ ఉండేది. సో ఆ సిమ్లా అయితే అంటే అన్ని చోట్ల అన్ని ప్లేసెస్ కంటే హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో ఇంకా భారీ వర్షం అంటండి. సో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఇల్లు అంటే అక్కడున్న ప్లేస్ అంటే అన్నీ కూడా కొట్టుకొని పోయాయి అన్నమాట నీళ్ళల్లో. భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిందండి. సో ఆ వీడియోస్ పెడితే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయో అవి ఎందుకు అంటే భయంకరంగా ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఆ వీడియో అనేది యూజ్ చేయలేదు. సో అతి భారీ వర్షాలు పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో 4 రోజుల నుంచి, భయంకర కుండపోత వర్షాలండి. సో చాలామంది అంటే మిస్సింగ్ కూడా అవుతున్నారు అండ్ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము భయంకరంగా అనమాట. మొత్తం చెరువుల్లాగా, నదుల్లాగా సో అలా అయిపోయిందనమాట. వరదలు అంటే అతి భారీ వరద. సో అవన్నీ సిట్రైట్ అవ్వాలంటే చాలా టైం పడవచ్చు బేబీ. పైనుంచి నీళ్ళు వస్తుంటే వరద అంటే కొండల నుంచి, సో ఆ నీళ్ళ ఫోర్స్కి కింద ఉన్న జనాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి అండ్ కార్లు, వెహికల్స్ ఏవి కూడా నిలబడలేదన్నమాట, అంత కొట్టుకొని పోతున్నాయి. సో అంత భయంకర వర్షాలు పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో. ఇప్పుడు ముఖ్యంగా మనకి వచ్చే టమోటా హిమాచల్ నుంచి ఎక్కువ టమోటా వస్తూ ఉండింది. బట్ టమోటా ఎలా ఉంది మీరు అది చెప్పండి అంటారు, బట్ అది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. సో మాట్లాడబోను కూడా. ఇప్పటికి వచ్చేసి వర్షం, భయంకరమైన వర్షం, భారీ వర్షం అండ్ వరదలు సో ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. సో మంచిగా ఉండాలి హిమాచల్ ప్రదేశ్, తొందరగా సిట్రైట్ అవ్వాలి కోరుకుంటున్నాను నేనైతే. అక్కడైతే రెడ్ అలర్ట్ ఉందన్నమాట. రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అనమాట. అక్కడ రోడ్ అనేది లేకుండా కొట్టుకొని పోయిన పరిస్థితి జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానల్స్లో చూడండి. సో థ్యాంక్ యూ.